గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ 15 నెలల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అనేక ప్రాజెక్టులు ప్రారంభం, అనేక మంది ఇన్వెస్టర్స్. ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేద్దామా? ఇవాళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సందర్భం. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని, ఆ పథకాలన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్రం అప్పులమయంగా తయారు చేసిపోతే జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు, వాటన్నిటినీ తీర్చుకుంటూనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్క పథకాన్ని చేసుకుంటూ వస్తున్న సందర్భం. మరి ఏదైతే కొన్ని పథకాలు చేసిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో ఒకటి ఆగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఒక విష ప్రచారం చేస్తున్న సందర్భం. వారు ఒకటి నేర్చుకున్నారు, తాము చేయకపోగా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తొంగలో తొక్కి నిన్న ప్రజల చీత్కారాలకు లోనై 151 నుంచి 11 సీట్లకు పరిమితమై అయ్యో రామ్ అంటూ ఎక్కడో మూలను కూర్చొని కనీసం అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడే దమ్ము ధైర్యం లేక ఎక్కడో గోడల కింద చేరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక విష ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భం. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ సూపర్ 6 పథకాలు అయితే ఉన్నాయి, సూపర్ 6 పథకాలు ఇవాళ అద్భుతంగా అమలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఈ హామీలు అమలు పరిచారు. చాలా సంతోషంగా ఉన్నామనేటువంటి ఎక్కడికి వెళ్ళినా ఆ మాట వినపడుతున్న సందర్భం కూడా. ఇందులో భాగంగా పెన్షన్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పెంచిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. 84లో 30 రూపాయలతోటి గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే దాన్ని 2014-19లో చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్నటువంటి తర్వాత 200 ఉన్న పెన్షన్ని 1800 పెంచి 2000 రూపాయలు చేసిన సందర్భం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. తర్వాత నేను వస్తే అధికారంలోకి పొడి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచుతానని 2000 నుంచి 3000 చేయడానికి ఆయనకు 5 సంవత్సరాలు పట్టి సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోయి అది ఒక 5 సంవత్సరాల్లో 3000 చేసిన సందర్భం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 3000 రూపాయల నుంచి 4000కు పెంచుతా అన్నారో ప్రభుత్వం వచ్చినటువంటి రోజే సంతకం చేస్తూనే ముఖ్యమంత్రిగా 4000 రూపాయలకు పెంచి 4000 రూపాయలతో పాటు ఏ రోజైతే ప్రకటించారో ఏప్రిల్, మే, జూన్, మార్చి, ఏప్రిల్ 3 నెలలు, ఆ 3 నెలలకు కూడా 3000 ప్లస్ జూలై నెల 4000 కలిపి 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం కూడా జరిగింది. దానివల్ల అదనపు భారం ఈ 3 నెలలకి ఏది పెంచినది 3000 రూపాయలు ఇచ్చారో దానివల్ల 1650 కోట్ల రూపాయలు పెన్షన్ అధిక భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరిగింది. 67 లక్షల మందికి పైకి చిలుకు ఇవాళ పెన్షన్లు ఇస్తూ ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా పెన్షన్లు అందటం లేదు, పెన్షన్లు అర్హులకి ఇవ్వకుండా మానేసేటువంటి మాట లేకుండా బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం. అదేవిధంగా మనం దివ్యాంగులకు చూసినట్టయితే ఈరోజు దివ్యాంగులకి 3000 నుంచి 6000 రూపాయలకి పెంచి 6000 రూపాయలు ఇస్తున్న సందర్భం. అదేవిధంగా కిడ్నీ, తలసేమియా ఏదైతే ఉన్నారో వారికి పెంచుతానని చెప్పి 10,000 రూపాయలకు పెంచుతానని చెప్పి 5,000 నుంచి 10,000 రూపాయలు చేసినటువంటి సందర్భం. మళ్ళీ అదేవిధంగా పూర్తి వైకల్యం ఉండి మంచానికి పరిమితమై ఏ పనులు చేసుకోలేక ఏ ఆధారం లేకుండా ఆ కుటుంబానికి ఇబ్బందిగా తయారైన పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులకు 5,000 నుంచి 15,000 రూపాయలకు పెంచిన పరిస్థితి ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం జరుగుతుంది. అంటే పెన్షన్ల విషయంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పెన్షన్లు పెంచి ఇవాళ ప్రజల్ని, వృద్ధుల్ని,
వికలాంగుల్ని, అదేవిధంగా కిడ్నీ తలసేమియా ఈ పేషెంట్స్ని ఆదుకుంటున్న సందర్భం. దీన్ని అర్థం చేసుకుని కూడా ఏదో దుష్ప్రచారం చేయాలి, వేలు వంక పెడితే కానీ వెనరాదన్న సామెతగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఏదో విధంగా తిరిగి ప్రభుత్వ అధికారంలోకి రావాలని ఒక కుట్ర కుతంత్రాలతో రాష్ట్ర ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి అండ్ కో వారిని ఈరోజు ప్రజలు ఏసుడించుకున్న సందర్భం కూడా కనపడుతూ ఉంది. అదేవిధంగా యువతకు నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగాలు అన్నట్టు 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 15 నెలల్లోనే 10.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 9 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా యువ నాయకులు, విద్యాశాఖ మాధ్యులు లోకేష్ బాబు గారు 16,347 టీచర్ల పోస్టులు భర్తీ చేయడానికి కూడా పరీక్షల రిజల్ట్ రావటం, దానికి దశగా ప్రయత్నం చేయటం కూడా జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశారు. వైసీపీ పాలనలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం 24% నిరుద్యోగంతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది నిరుద్యోగంలో. అదేవిధంగా వైసీపీ హయాంలో ఉద్యోగాలు లేక 4,001 మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరి ఇలాగా మేము వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఎన్నో సంవత్సరాలు లేనటువంటి డిఎస్సిని ఏర్పాటు చేసి డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు ఇవ్వటం, అదేవిధంగా 10.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 9 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకోవటం, 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఏదైతే మేము చెప్పిన 16,347 డిఎస్సి ద్వారా, అదేవిధంగా 10.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా ఈ 20 లక్షల ఉద్యోగాలు 9 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటం. ఇట్లా హాఫ్ ఆఫ్ ది పీరియడ్ ఏదైతే 20 లక్షల్లో ఇక్కడికే మాకు 9-10 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే దశగా ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆ నిరుద్యోగులకి ఒక వరంగా నిరుద్యోగకి ఏదైతే చెప్పామో దాన్ని తీరుస్తూ ఇవాళ నిరుద్యోగులందరూ కూడా సహబాష్ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకి అండగా నిలబడుతుంది అనేటువంటి సందర్భం కూడా ఇవాళ రాష్ట్రంలోని యువత నిరుద్యోగులు భావిస్తూ ఈ ప్రభుత్వం మీద ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, మీరు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ డబ్బులు ఇవ్వకుండా 13,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం కలుపుకొని ఇస్తానన్న మొత్తం ఇవ్వకుండా శటకోపం పెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతు ఏదైతే అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తున్నారో 20,000 రూపాయల్లో మనం రాష్ట్ర ప్రభుత్వ వాటా 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ వాటా 6,000 రూపాయలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులుకి అర్హులుగా గుర్తించి వారికి కూటమి ప్రభుత్వం 2,342.92 కోట్లు, కేంద్రం పిఎం కిసాన్ కింద 831.51 కోట్లు, మొత్తం తొలి విడతగా 3,174.43 కోట్లు జమ చేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ కింద ఈ యొక్క రైతు నిధిని అందుకోవడం జరిగింది. రైతులందరూ కూడా ఈ కష్టకాలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆర్థిక సుడిగుండాల్లో ఉన్నా కూడా వాటినన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ అప్పులు తీర్చుకుంటూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతులకు 20,000 రూపాయలు వేసిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇది ఇస్తారన్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి రైతులు నట్టేట ముంచిందో ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావ్ కింద 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కలుపుకొని ఇవ్వటం కూడా మనం గమనిస్తాం. తొలి విడత కేంద్రం వాటా 2,000, రాష్ట్ర వాటా 5,000 కలుపుకొని మొట్టమొదటిగా 7,000 రూపాయలు ఒక ఫేజ్లో ఈ 7,000 రూపాయలు రైతులకు అందినట్టు పరిస్థితి. ఆ విధంగా ఆగస్టు 2, 2025న రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అలా పెన్షన్ల విషయంలో కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ కానీ, మరి అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి పథకం ఏదైతే ఉందో అమ్మ తల్లికి వందనం. ఇది వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇస్తాం 15,000 రూపాయలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత
ఏరు దాటినాక తెప్ప తగిలేసిన విధంగా వాళ్ళకి ఒక్కరికే ఇచ్చి అందులో కూడా 13,000 రూపాయలు ఇచ్చిన సందర్భం. అంటే ఎంతమంది ఉంటే అంత. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఈ యొక్క తల్లికి వందనాన్ని మేము అధికారంలోకి వస్తే ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలున్నా ఒకరి నుంచి ఎంతమంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఆ రకంగా ఈరోజు 2 3 4 6 వారందరికి కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అప్లై చేసి వారికి కూడా ఇవాళ మనం ఇస్తున్న సందర్భం. అదేవిధంగా 8,745 కోట్లతోటి 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం వర్తింపజేసింది. గతం కన్నా 25 లక్షల మందికి అదనంగా లబ్ధి పొందుతున్నారు. ఆ రోజు 40 లక్షలు 42 లక్షలకి ఇస్తే ఇవాళ మనం 67.27 లక్షల మంది తల్లులకి అంటే విద్యార్థులకి మనం 8,745 కోట్లతో ఈ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఈ యొక్క స్కాలర్షిప్ అంటే ఈ పథకాన్ని వర్తింపజేస్తూ గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ఇచ్చిన హామీల మేరకు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది తెలుస్తుంది. ప్రజలు కూడా, తల్లులు కూడా, విద్యార్థులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని అమలుపరుస్తూ మా అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మేము చదువుకుంటానికి ఒక మంచి అవకాశం ఏర్పడింది, లేదా మా బిడ్డల్ని మేము స్కూల్స్కి పంపించుకోగలుగుతున్నాం. రెక్కాడితే డొక్కాడు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మా కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ భరోసా వలన మేము ఈరోజు మా బిడ్డలను చదివించుకోగలుగుతున్నాం, మా బిడ్డలను స్కూల్కి పంపించుకోగలుగుతున్నామని తల్లులందరూ కూడా ఆనందంగా ఉన్న సందర్భం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను మీ ద్వారా ప్రజలకి. అదేవిధంగా దీపం పథకం మనం ఏదైతే 2024 నవంబర్ 1న దీపావళి పండుగ నాడు దీపం 2 పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం ద్వారా మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నారు. మొదటి విడతలో భాగంగా 31 నాటికి మార్చి 31 నాటికి 93,03,03,000 మందికి గ్యాస్ సిలిండర్లు అందజేశారు. రెండో విడత ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై జూలై 1 నాటికి ముగిస్తే జూలై 21, 31, 2025 నాటికి డెలివరీ చేసిన సిలిండర్లు 93.6 లక్షలు ఖర్చు చేసింది. దీని మీద 747 కోట్లు. ఇంకా గ్యాస్ కంపెనీల వద్ద 35 కోట్లు ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి 3వ విడత ప్రారంభం కూడా అయింది. అంటే ఏదైతే హామీ ఇచ్చామో హామీ మేరకు ఈ దీపం పథకం కూడా పూర్తి స్థాయిలో మనం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఈ దీపం పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్టు సందర్భం కూడా కనపడతా ఉంది. అదేవిధంగా స్త్రీశక్తి పథకం కింద ఏదైతే అది ఆగస్టు 15న ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, బస్సు యాత్రని ఉచితంగా మహిళలకు బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామని. దాన్ని ఆగస్టు 15న ప్రారంభించి మొదటి రోజే 8 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన సందర్భం. ఇప్పటి వరకు 1 కోటి మందికి పైగా మహిళలు, యువతులు, ట్రాన్స్జెండర్స్ ఉచిత బస్సు ప్రయాణం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం 95 కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రభుత్వానికి ఈ పథకంలో 2,000 కోట్లు ఖర్చు చేస్తుంది ఈ పథకంకి. మరి ఉచిత బస్సు పథకంతో ప్రతి మహిళ నెలకు 2,000 నుంచి 3,000 రూపాయల ఆదాయం చేసుకుంటుంది. అంటే ఒక మహిళ, సామాన్యమైన మహిళ తన కుటుంబ ఖర్చులకు తను చేసినటువంటి కూలినాలు చేసుకొని కుటుంబ ఖర్చులతో పాటు కుటుంబాన్ని పోషించుకుంటూ ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఎక్కడైనా ప్రయాణం చేయాలన్నా, ఇంకేదైనా అవసరమైనా, ఎక్కడైనా బిడ్డలుంటే చూసుకోవాలన్నా, పోవాలంటే నెలకు 2-3 ఖర్చు చేసుకునే ఖర్చుని ఆదాయం అయింది. అట్లా ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఆర్థిక భారం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి ఈరోజు 2 నుంచి 3,000 రూపాయలు ప్రతి నెల ఆదాయం చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ మనం 95 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేసినటువంటి సందర్భం. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం చేసే వారికి స్మార్ట్ కార్డు జారీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,449 బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉన్నది కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. జగన్ హయాంలో మహిళలకు ఉచిత బస్సు పథకం లేనప్పటికీ ఆర్టీసీ ప్రయాణం ఛార్జీలు అధికంగా పెంచి దోపిడీ చేశారు. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి 50% ఉన్న మహిళలకి ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వేలాది బస్సుల్ని ఉచిత ప్రయాణానికి ఏర్పాటు చేస్తూ ఎక్కడ కూడా బస్సు ఛార్జీలు పెంచకుండా, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి ఉచిత బస్సు ప్రయాణం లేకుండానే అధిక ఛార్జీలు పెట్టి ప్రజల్ని బాధించిన సందర్భం కూడా మనం గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను.
ఆడబిడ్డకు అండగా నిలిచేందుకు తెచ్చిన పెళ్లి కానుక కూడా రద్దు చేసిన ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక ఆడబిడ్డకి పెళ్లి కానుకే కాదు, బలహీన వర్గాలకి పెళ్లి కానుకలు కానీ, ఇంకా ముస్లింకి ఇచ్చేటువంటి కానీ, ఎస్సీ ఎస్టీలకి ఇచ్చేటువంటి కానీ, అదేవిధంగా చంద్రన్న బీమా కానీ అన్ని పథకాలని రూపుమాపి ఒక బటన్ నొక్కుడు కార్యక్రమం ఏదో చేస్తున్నాను ప్రచారం చేసి ప్రజలను మోసం చేసి, ప్రజల మోసం ఏదైతే తెలుసుకున్నారో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి 11 సీట్లకు పరిమితం చేసిన సందర్భం కూడా మనకు కనపడతా ఉంది. ఈరోజు ఈ పెళ్లి కానుక రద్దు కారణంగా 10,000 కోట్ల పొదుపు సొమ్ము, 2,000 కోట్ల అభయాస్తం నిధులు దోచేసిన జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెళ్లకు అండగా నిలిచిన డ్వాక్రా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. ఎందుకంటే డ్వాక్రా గ్రూపుల్ని పెంచి పోషించి ఈ రాష్ట్రంలో మహిళలకు ఒక ఆర్థిక శక్తిగా పెరిగేందుకు మహిళలకి అండగా ఉండింది తెలుగుదేశం లేదా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. ఈ పథకాలను ముందుకు తీసుకొచ్చిన ఘన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఆ విధంగా 10,000 కోట్ల పొదుపు సొమ్మును 2,100 కోట్ల అభయాస్తం నిధులు దోచేసి జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకి ఈ డ్వాక్రా వ్యవస్థ నీరుగార్చినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిదని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మేమేదైతే సూపర్ 6 పథకాలు అన్నామో అదేవిధంగా ఇవాళ P4 కూడా గ్రామాల్లో నిరుపేదలైన కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఈ పథకాలకు తోడుగా కొంతమందిని పారిశ్రామికవేత్తల్ని, ఏదో ఔత్సాహికంగా ఉండేవాళ్ళని, ఏదో కొంత దానగుణం కలిగినటువంటి వాళ్ళని, లేదా పేద ప్రజలకు అండగా ఉండాలనుకునే వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారి ద్వారా గ్రామాల్లో ఉండే పేదరికాన్ని రూపుమాపడానికి, ఆర్థిక వ్యత్యాసాలను తొలగించడానికి, ఈ ఆర్థికంగా ఆర్థిక అసమానతతో బాధపడుతున్న ప్రజలను కూడా మిగతా వర్గాలతో ముందుకు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఒక వినూత్న పథకాన్ని తీసుకొని, P4 పథకాన్ని తీసుకొని, తద్వారా ఇవాళ ప్రజల సంక్షేమం కోసం పేద వర్గాలని ఇతర ఉన్నత వర్గాలతో పాటుగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్న సందర్భం కూడా కనపడుతుంది. ఈరోజు ఈ P4 కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ, రాష్ట్రంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కానీ, మిగతా వివిధ సేవా సంస్థల్లో ఉండేవాళ్ళు కానీ, వివిధ ఆర్గనైజేషన్స్ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పథకం చాలా గొప్పగా ఉంది. పేద ప్రజలను గుర్తించి పేద ప్రజలకు అండగా ఉండటానికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ఆలోచన ఉంది. అందుకే ఇవాళ రేపు 10వ తేదీ అనంతపూర్లో జరిగేటువంటి సూపర్ 6 సూపర్ సక్సెస్ అనేటువంటి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రజలు దాన్ని విజయవంతం చేయడానికి తమకు అందుతున్నటువంటి సహాయ సహకార కార్యక్రమాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటిగా ఉద్యోగాల కల్పన కావచ్చు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, అదేవిధంగా పెన్షన్స్, ఆడబిడ్డ శ్రీశక్తి పేరుతోటి ఈ బస్సు ప్రయాణాలు, P4 పథకాలు పెట్టి తమ భవిష్యత్తు భరోసాకు అండగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగాలి. తిరిగి ఈ ప్రభుత్వమే గద్దెనెక్కాలి. తిరిగి ఈ ప్రభుత్వమే కొనసాగాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలు, దౌష్ట్యాలు, అరాచక ఆలోచనలు, విష ప్రయోగాల్ని లేదా ప్రజల మనసులను, ప్రజల మెదడులోకి విషాన్ని నింపేటువంటి ఆ యొక్క ప్రయత్నాల్ని తిప్పికొట్టాలి అని ప్రజలు ఆలోచిస్తున్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇవాళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వాస్తవాలు గ్రహించండి. అక్కడక్కడ అందరూ కూడా గమనించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు వెంట నడిచారు 2024లో. తిరిగి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేద వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగబద్ధంగా నడిచేటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి అండగా ఉండండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రయోగాల్ని నమ్మకండి. వారు నిత్యం ఏదో గోబెల్స్ ప్రచారం లాగా తాము చేయకపోగా చేస్తున్న ప్రయోజనాలను ప్రజలకు అందకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అందే ప్రయత్నంలో కూడా వారిని ఏదో విధంగా డైవర్ట్ చేసి వాళ్ళ మనసులను విషతుల్యం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మారీచుల్ని ఏదైతే విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే మారీషుడు ఏదైతే యజ్ఞంలోకి మాంసం, రక్తం వేస్తాడో, అంటే ఒక మంచి ప్రయత్నానికి ఏ విధంగా అడ్డంకులు చేస్తున్నాడో, అలా విధంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి
ఒక మారీషుల్లాగా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకి లేదా తద్వారా ప్రజలు పొందే ప్రయోజనాలకి భంగం కలిగించడానికి, ప్రజల మనసుల్ని విషతుల్యం చేయడానికి, ప్రజల మెదడులోకి విషాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండి దౌర్జన్యాలు దుర్మార్గాలకి నిలయమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి ఎవరూ లోను కాకుండా, ఏదైతే అధినాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు ఈ సూపర్ 6 పథకాలని సక్సెస్ఫుల్గా నడిపి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ పరిష్కరించుకుంటేనే చెల్లించుకుంటేనే ఇచ్చిన హామీలకు ప్రజలకి మేలు చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. ఈ పథకాలని తెలుసుకో ఏదైతే అనుభవిస్తున్నారో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆగడాలని, అరాచకాలని, విష ప్రచారాన్ని తిప్పికొట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అనండాలి.